వేరే వాళ్ళు కొనుక్కున్నారట, వాళ్ళు పేదలేనట. ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే అది వర్తించేలా రిటర్నబుల్ ప్లాట్ ఇస్తాం. ఇది అంటే సుబ్బయ్య భూమి శేఖర్ తీసుకుంటే శేఖర్ పేరుతోనే రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారు. మీరు అసైన్డ్ భూమి డైరెక్ట్గా మీరు తీసుకున్నట్టు ఉండదు ఇక్కడ రికార్డులో. రిటర్నబుల్ ప్లాట్ మాత్రం మీ పేరుతో ఉంటుంది. ఇది గేమ్. మామూలుగా అసైన్డ్ భూమి అంటే క్రైమ్ భవిష్యత్తులోనే అవుతుంది. రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నారు, చట్ట ప్రకారం తీసుకున్నారు, సిఆర్డిఏ చట్ట ప్రకారం. సిఆర్డిఏ చట్టానికి క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్కి అసెంబ్లీ అప్రూవల్. ఇంకేంటి అక్కడ? అక్కడ చిన్న లాజిక్ జరిగింది, చిన్నది కాదు పెద్ద లాజిక్ జరిగింది. ఆ ప్లాట్లు జగన్ వచ్చాక ఇస్తాం రమ్మనమంటే కూడా తీసుకోవడానికి చాలా మంది రాల, భయపడి ఎలా మీద ఇన్వెస్టిగేషన్ అది చేస్తారని. ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి తర్వాత ఇస్తామన్నా రాల, కోర్టు ఆర్డర్ వేసింది ఇచ్చేయమని. రిజిస్టర్ చేస్తామన్నా రాల చాలా మంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. అది అవును, ఒక రకంగా చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్టుంది ఇదంతా, ఈ వ్యవహారం అంతా. ఇది కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి ఒక గొప్ప విచిత్రమైనటువంటిది. కానీ